హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి స్మాల్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. అంటే చెస్ట్ వచ్చేసి 30 అనమాట. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి 12 ఇంచీలండి. చెస్ట్ వచ్చేసి 30 సైజు. అలాగే నడుము వచ్చేసి 26. ఈ మెజర్మెంట్స్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. అంటే ఇది స్మాల్ సైజ్ కదా, మనం కొంచెం ఏదైనా సరే కొంచెం రాంగ్ చేసి మనం కట్ చేసినా సరే భుజాలు అనేవి జారిపోతాయండి. కుట్టినాక ఫిట్టింగ్ అనేది కుదరదనమాట. సో నేను ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది బ్లౌజే. ఈ కిందన హెచ్ దగ్గర కొంచెం ఉన్నాయి, ఇలా కట్ చేసేయండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్క్ చేశాను కదా ఖర్చుకి. తర్వాత ఇక్కడ చూడండి, 12 ఇంచీలు పొడుగు రావాలి. అలాగే ఖర్చు కలిపి ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇదే కొలతతో ఈ చివరిని ఒక మార్క్ చేసేసుకోండి. ఇగో చూసారా, ఇట్లా మార్క్ చేసుకున్నాక స్కేల్ తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసేయండి. ఈ విధంగా ఖర్చు కూడా ఇందులోనే యాడ్ చేసేసాను కదండి, అందుకోసం ఇక్కడ ఖర్చు తలక మార్కింగ్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెస్ట్ కదండి, చెస్ట్ 30 ఇంచీలు అనమాట. 30 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 7.5 ఇంచీలు వస్తుంది అనమాట. ఈ 7.5 ఇంచీలు చెస్ట్ మార్కింగ్కి మనమైతే చేయాలండి. ఇగోండి, ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా, అందుకోసము ఇలా 7.5కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత నడుము అండి, నడుము వచ్చేసి 6.5. సో నెక్స్ట్ వచ్చేసి నడుము వచ్చేసి 26 ఇంచీలండి. 26 డివైడెడ్ బై 4 అంటే 6.5కి. అలాగే 1 ఇంచ్ డాట్, అలాగే 1.5 ఇంచ్ అనేది వెడల్పుతో ఖర్చండి. ఇక్కడ కొంచెం స్క్రీను కొంచెం బ్లర్ అవుతుందండి, తర్వాత నుంచి బాగానే వస్తుంది, ఒకసారి చూడండి. సో నేనైతే మీకు చెప్తున్నాను కదండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోండి. సో నెక్ షోల్డర్ కలిపి అయితే 5 ఇంచీలండి. దీనికి నెక్ వచ్చేసి నేను 2 ఇంచీలు పెట్టాను. అలాగే షోల్డర్ మిగతాది 3 ఇంచీలు అనమాట. అంటే ఖర్చు అన్నీ ఇంకా అందులోనే వస్తాయి. అదే 5 ఇంచీలు కొంచెం డౌన్ చేసేసుకొని తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ ఇట్లా 5.5కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఆర్మ్ రౌండ్ చాలా తక్కువ అండి, మీకు చెప్తాను. 6.5 ఇంచీలే రావాలన్నమాట, ఈ 6.5 అందుకోసము. సో తర్వాత ఇలాగా రౌండ్గా గీసేయండి. రౌండ్ స్కేల్తోనే గీసేసుకోండి, లేదంటే ఇట్లా హ్యాండ్తోనే గీసేసుకోండి. ఇలా చూడండి, నాకు ఖర్చు వదిలేసి ఇలాగ చూసుకోండి. చూస్తే నాకైతే 6.5 ఇంచీలు వచ్చిందండి. ఇది కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. అది ఎలాగనేసి ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్ దగ్గర ఇట్లా కొలవండి. ఫ్రంట్ కొలవద్దండి. ఇక చూసారా, పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ కుట్టు వరకు అంటే సైడ్ కుట్టు వరకు కొలిస్తే ఫస్ట్ కుట్టు వరకు 6.5 ఇంచీలే ఉంది అందులోను కూడాను. సేమ్ అదే విధంగా నాకు కూడా ఇట్లానే వచ్చేసిందండి. సెట్ అయిపోయిందనమాట. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, 7 ఇంచీలు ఉందనుకోండి, కొంచెం డౌన్ దించాలి. ఇంకా 6 ఇంచీలు ఉందనుకోండి, కొంచెం పైకి పెట్టాలి. ఈ రౌండ్ అనేది కొంచెం పైకి పెట్టాలండి. సో నెక్స్ట్ వచ్చేసి వీపు పొడుగు ఇట్లా చూసేసుకోండి. బ్లౌజ్లోన వీపు పొడుగు ఎంత ఉందో చూసుకొని దానికి కొంచెం ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. పైపింగ్ అయితే అవసరం లేదండి. నార్మల్గా మనము ముక్క వేసామనుకోండి, పట్టి వేస్తే కావాలి, అందుకోసము. సో నెక్స్ట్ వచ్చేసి పైన 2 ఇంచులు పెట్టాను కదా, కింద 2 ఇంచీల పెట్టానండి. ఎక్కువ వీళ్ళకి రౌండ్ వద్దని చెప్పారు. మళ్ళీ రౌండ్గా ఈ విధంగా కొంచెం ఇలా రౌండ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో బ్యాక్ పార్ట్ అయితే ఇదండి. ఈ కార్నర్లో 1.5 అనేది వచ్చిందండి. నేను ఇందాక దీంతో కొలిసేసి పెట్టలేదు, కానీ నార్మల్ హ్యాండ్తోనే రౌండ్ గీసేసాను. ఇప్పుడు చూస్తే 1.5 వచ్చింది. మీరు ఒకవేళ ఒకవేళ కొలవాలంటే, అదే మార్కింగ్ చేయాలంటే ఆ విధంగా 1.5 పెట్టేసుకొని మార్క్ చేసుకుంటే సరిపోద్ది, రౌండ్ గీసేసుకుంటే. ఇక్కడ డాట్ నుండి కొంచెం క్రాస్గా ఇట్లా తీసేయండి. సో అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేయండి. చూసారా, మీరు ఒకవేళ వర్క్ బ్లౌజ్ కానీ కట్ చేసేటప్పుడు ఇదే లైనింగ్ మీరు కట్ చేశారనుకోండి, ఆ నెక్ అనేది కట్ చేయకండి, తర్వాత కట్ చేసుకోవాలి. అంటే కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి. ఇది నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ అండి, స్టిచ్చింగ్ చేస్తాను, అందుకోసమే నేనైతే నెక్ అనేది తీసేసాను. ఈ విధంగా అనమాట బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవడమే. ఒకవేళ మీరు లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడైనా లైనింగ్ నెక్కగా తీసేయండి, మెయిన్ క్లాత్గా తీయకండి. కుట్టేటప్పుడు మీకు చూసుకుంటే అప్పుడు కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది, లేదంటే నెక్ అనేది వెడల్పు అనేది అయిపోద్దండి, అందుకోసము. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. వీళ్ళకి భుజాలు జారకూడదు, చాలా తక్కువ అనమాట. ఫ్రంట్ కూడా చాలా తక్కువ ఉందండి. నేను ఇప్పుడు అది కూడా కటింగ్ చేసి చూపిస్తాను కదా, చూడండి. సో దానికంటే ముందు ఏంటంటే హ్యాండ్స్కి వచ్చేసరికి పైన 2 లేయర్స్ని ఇలాగా ఫోల్డింగ్ చేస్తే 4 లేయర్స్ వస్తాయి 2 హ్యాండ్స్కి అనమాట. ఇక్కడ హెమ్మింగ్ చేస్తానండి, పైపింగ్ కాదు, హెమ్మింగ్ చేస్తాం కాబట్టి కింద స్కేల్ అంత వెడల్పు తీసేసుకొని మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి. హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని పెట్టేసుకొని ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి.
సో టోటల్గా ఎంత వచ్చింది నాకైతే ఖర్చుతో అంటే పైన ఖర్చుని కలిపి 6 ఇంచీలే వచ్చింది. బ్లౌజు హ్యాండ్ హైట్ వచ్చేసి 5.5 ఇంచీలు రావాలన్నమాట. ఖర్చుతో కలిపి 6 ఇంచీలు పెట్టాను. తర్వాత చూసారు కదా ఇందాక ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది వీళ్ళకి 6.5 ఇంచీలు ఉంది కదండి. ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకొని ఎక్కడికి సెట్ అవుతుంది ఇట్లా చూసుకోండి. అలాగైతే చంక డౌన్ వచ్చేస్తుందండి. లూజ్ కూడా రాదు, క్లాత్ మనం ఎక్కువ ఉంచేసినట్టు కూడా అనిపించదు అనమాట. ఇక్కడ 3 ఇంచీలు వచ్చింది చంక డౌన్ అనమాట వీళ్ళకి. ఎలాగా చంక డౌన్ 3 ఇంచీలు వచ్చిందంటే చెప్పాను కదా, ఈ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి 6.5కి ఇట్లా క్రాస్గా పెడితే అది సెట్ అయిందనమాట. సో మీకు ఒకవేళ ఈ కటింగ్ అర్థం కాకపోతే హ్యాండ్ కటింగ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో హ్యాండ్ కటింగ్ చెప్పానండి, అది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కిందని ఫస్ట్ హ్యాండ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి స్కేల్ ఇట్లా పెట్టేసి కరువు పక్కల మీకు ఎలా తీయాలో అర్థం కాకపోతే ఈ స్కేల్ తోటి ఇట్లా తీసేసుకోండి. ఫ్రీ హ్యాండ్తోనే ఫ్రీ అయిపోద్ది, నీట్గా వచ్చేస్తుందండి. ఇంకా చూసారా ఈ విధంగా అనమాట. హ్యాండ్తోనే ఇలా గీసుకోవచ్చు, లేదంటే ఆ స్కేల్ పెట్టైనా అట్లా మార్క్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా కొలుచుకోండి. కొలిస్తే ఇగోండి ఇక్కడ కొంచెం బ్లర్ అయింది. ఇగోండి ఇక్కడ నుంచి 6.5 వస్తుందా లేదని ఒకసారి చూసుకోండి. కొలిస్తే సరిపోయింది. సో హ్యాండ్ అయితే ఇగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసేసేయడమే. ఇగో చూసారా చాలా సింపుల్ అండి. అంటే హ్యాండ్ డౌన్ ఎంత పెట్టాలి అని కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే పద్ధతి అయితే బాగా ఉపయోగపడుతుంది. అంటే టేపు మనం టేపుని బట్టి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి టేప్ పెట్టేసుకొని చూసుకుంటే చాలు. వాళ్ళకైతే ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి చంక డౌన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీకు చెప్పాను కదండి, క్లియర్గా ఒక వీడియో అనేది చేశాను హ్యాండ్ గురించి, అది చూడండి అందులో ఉంటుంది అనమాట. ఇది లో కటింగ్ అండి. లో కటింగ్ అనేది ఇప్పుడు కట్ చేయను, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానండి. నార్మల్గా అయితే ఇట్లా తీసేయండి. సో అయిపోయిందండి. ఫ్రంట్ బ్యాక్ సైడ్ అలాగే హ్యాండ్ అయితే కట్ చేసేసాం కదా. ఇప్పుడు మిగతాది ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇట్లా క్రాస్గా వేసేసుకోండి. ఇదిగోండి చూసారు కదా, ఇట్లా క్రాస్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. సో చూడండి, వీళ్ళకి అనేది పెద్ద వాళ్ళకైనా చెస్ట్ అనేది మనం అడ్జస్ట్ చేయొచ్చేమో, కానీ చిన్న వాళ్ళకి ఇలా స్మాల్ సైజ్ వాళ్ళకి అడ్జస్ట్ చేయలేమండి. లూజ్ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళకి డాట్ వెడల్పు ఎంత వేయాలి అనేసి ఇందులో చెప్తాను, దాన్ని బట్టి చూసుకోండి. కొంతమందికి డాట్ వెడల్పు చాలా తక్కువ ఉంటుంది, అంటే 1.5 ఇట్లా ఉంటుంది. కొంతమందికి 1.5 ఉంటుంది. అలాగే అంటే బాడీని బట్టి ఉంటాయండి. దాన్ని బట్టి మనకి ఇచ్చే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసేసుకొని మనమైతే డాట్ అనేది వేసేసుకోవాలి. అయితే వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉందండి. అంటే ఒక ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ ఉంది. అయితే ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను కటింగ్ మార్కింగ్ చేసి. ఇక్కడైతే ఫస్ట్ ఖర్చుకి ఇట్లా పెట్టేసుకోండి. ఇక రౌండ్ అనేది ఇట్లా ఇచ్చేసుకోండి. ఇక చూసారా 6 ఇంచులు రౌండ్ పెట్టానండి ఫ్రంట్. ఇది చంక దగ్గర మనం లోతు తీస్తాం కదండి, లోతుకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడికి 11.5 ఇంచులకి వీళ్ళకి డౌన్ అనేది వచ్చిందనమాట. మిగతాది షేప్ బెల్ట్కి అదే ఇంకా సెట్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 డాట్కి గ్యాప్ 1 ఇంచ్ పెట్టాలండి. 2 ఇంచెస్కి పెట్టేసుకొని డాట్ అనేది వేయాలన్నమాట. ఇది చెప్పాను కదండి, కొంచెం బిగ్ సైజ్ వాళ్ళకైనా సెట్ చేయొచ్చు, కానీ వీళ్ళకైతే చాలా లూజ్ వచ్చేస్తుంది. మనం డాట్ అనేది ఎక్కువ వేసేసామనుకోండి చాలా లూజ్ వచ్చేస్తుంది అనమాట. సో డాట్స్ అనేవి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. అయితే అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసాము, అలాగే హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్ ఈ 3 అయితే కటింగ్ అయిపోయింది. ఇది నార్మల్ బ్లౌజేనండి, అంటే సాదా బ్లౌజ్ అనమాట, అందుకోసము. సో అయితే ఇది కుట్టేటప్పుడు కూడా అసలు లాగకుండా, అంటే నార్మల్గా ఫ్రీగా కుట్టండి. ఒక లాగినా సరే ఇది సాగిపోద్దండి. సాగిపోయి మళ్ళీ మెజర్మెంట్స్ అన్నీ రాంగ్ అయిపోతాయి అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా స్మాల్ సైజ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, నేనైతే చాలా వీడియోలు చేస్తున్నాను, కానీ ఎవరు కొంతమంది లైక్ చేస్తున్నారు, చూసిన వాళ్ళు ఎక్కువ మందే ఉంటున్నారు, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే నా వీడియో ఎలాగుందని మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోలు అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇట్లా సరిపోద్దా అని చెప్పేసి అయితే నాకు ఒక అవగాహన వస్తుంది కదండి. అందుకోసము వీడియో ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకేవైనా వీడియోలు కావాలంటే ఒకవేళ అడిగితే నేనైతే చెప్తాను.
అంటే కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఇంకేవైనా మోడల్స్ కానీ. సో, చూసారు కదా! ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి మిగతా క్లాత్‌లోనే షేప్ బెల్ట్ తీసేసుకోవడమే. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.